హాయ్ ఫ్రెండ్స్, ప్రభు అయిన మన దేవుని నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము బాగున్నాం. మహామహుడు దేవునికి మేము ఎల్లప్పుడూ అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. రైట్, థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ఈరోజు థంబ్నెయిల్ గురించి కొన్ని మాట్లాడదాం. అంటే థంబ్నెయిల్ చూసినటువంటి వారికి సరిగ్గా అర్థమై ఉండదు, పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను. రైట్, కొన్ని వీడియోస్ మనం గమనించినట్లయితే అందులో కొంతమంది బోధకులు కనీసము యేసు క్రీస్తు నామమును సరిగా ఉచ్చరించడం కూడా వారికి ఇష్టం లేకుండా పోతుంది. వీడియోస్ మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువు, యేసు ప్రభువు, యేసు క్రీస్తు అనే పేర్లు కూడా ఉచ్చరించడానికి వారికి ఇష్టం లేకుండా పోతున్నది అన్నట్టుగా మనం ఈజీగా అర్థం చేసుకోగలం. ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, లేదా యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదు, యేసుక్రీస్తు దేవుడే గాని మనకు దేవుడు కాదు, యేసుక్రీస్తు మనకు దేవుడు అని ఆయన చెప్పుకోలేదు, యేసుక్రీస్తు తండ్రికి ఒక అసిస్టెంట్ దేవుడు అని చెప్తున్నటువంటి వారున్నారు. వారు ఇటువంటి కుయుక్తులు పన్నుతూ ఉంటారు. ఇది అపవాది యొక్క పని. అపవాది వారికి ఏం నేర్పిస్తుంటాడు అంటే, ఏం చేస్తాడంటే, అపవాదికి అసలు యేసుక్రీస్తు ప్రభువారు అంటే విపరీతమైన ద్వేషం, విపరీతమైన కోపం. ఎందుకంటే అపవాదిని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన జయశాలి. యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని జయించిన జయశాలి. జయశాలి అంటే మన పీడి గారు కాదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అపవాదిని జయించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి, లేదా ఆయన నామమును ఉచ్చరించేటువంటి విషయాన్ని గురించి ఎలా ఉచ్చరిస్తున్నారో చూద్దాం. కొంతమంది అంటే నేను వాళ్ళ వీడియోస్ క్లిప్పింగ్లు పెట్టి కట్ చేసి చూపించడం అలాంటివి చేయగలను, కానీ దానివల్ల అంటే మీరు నాకంటే తెలివైనటువంటి వారని నేను గ్రహిస్తున్నాను. కాబట్టి మీరే అటువంటి వారెవరో కనిపెడతారని కూడా నేను నా యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అయితే మీరు గమనించండి, అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో చూడండి. యేసు క్రీస్తును యేస్కిస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, బోధకులు సువార్థికులు. తర్వాత అటువంటి వారెవరో మీరు చూడాలి. క్రీస్తు ప్రభు అనేటువంటి దాన్ని, ఆ పేరును ఎలా పలుకుతారంటే కీస్పాబు అంటారు. ఏంటనైనా కీస్పాబు ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటే నాకు బాగా ఆలోచన చేస్తే తెలిసి వచ్చిన విషయం అది. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును సరిగ్గా ఉచ్చరించడం వారికి ఇష్టం లేదు. అలాగే యేసుక్రీస్తును యేస్కిస్ అంటారు. క్రీస్తు ప్రభువు అనేటువంటి మాటను సరిగా పలకడం ఇష్టం లేక కీస్పాబు అంటారు. కీస్పాబు ఏంటి కీస్పాబు? ఏం పలకటం రాదా మీకు? వచ్చా? ఒకవేళ వచ్చినా ఇలా పలకటం అనేటువంటిది అలానే పలకాలని మీరు డిసైడ్ అయ్యారా? లేకపోతే ఆయనకి ఎందుకు అంత విలువ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? తర్వాత యేసుక్రీస్తు యేసు ప్రభుని యేసుబాబు అంటారు. ఏంటి యేసుబాబు? మన పలకడానికి కరెక్ట్గా మీకు రావటం లేదా నోరు? ఏమవుతున్నారు మీరు? ఏం బోధించాలనుకుంటున్నారు? జనాలకు ఏం బోధించాలనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి? ఆయన చేసిన పని ఏంటి? ఆయన గురించి ఔన్నత్యం ఏంటి? బైబిల్ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి? అది కూడా మీకు అర్థం కావట్లేదా? ప్రియ శ్రోతలారా, మీ అందరికీ ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. బహుశా నవ్వు వస్తుండొచ్చు. నిజమే, నాకు కూడా నవ్వు వస్తుంది. ఏంటి ఇలా వీళ్ళు పలుకుతున్నారు అని నేను చాలా కాలం నుంచి స్టడీ చేసేటువంటి విషయంలో నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, అర్థమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఎడల వారికి భక్తి భావం లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది విధేయత లేదు. మూడోది వారు దేవదూషణలో ఉన్నారు. యేసుక్రీస్తుని దూషించేటువంటి క్రమమే ఇది. మేము దూషించలేదు, మాకైతే తెలియక పలికామని చిలక పలుకులు మీరు ఎవరు పలకటానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఆయన్ని గురించి మాట్లాడాలంటే, ఆయన గురించి హృదయాంతరాల్లో నుంచి ఆయన పేరు పలకాలంటే ఒక వైబ్రేషన్ అవసరం. వైబ్రేషన్తో మాట్లాడాలి. ఆయన గురించి మనం పలకాలంటే హృదయంలో ఒక వైబ్రేషన్ రావాలి, ఆయన ఎడల భక్తిభావం రావాలా, విధేయత రావాలా, వినయం రావాలి. అవి ఎక్కడ కూడా ఈసుమంత కూడా కనపడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వారికి పేరు పలికేటప్పుడు యేసు నామం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో, అయితే ఫిలిప్పు
దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి స్త్రీలను పురుషులను బాప్తిస్మం పొందిరి. యేసుక్రీస్తు నామమును ప్రకటించాలి. కొంతమంది పెద్ద జోకులు వేస్తుంటారు, పెద్ద పెద్ద జోకులు. ఏమిటి ఆ జోకులు? యేసుక్రీస్తుని ఏమని ప్రకటించాలి? యేసుక్రీస్తు దేవుడని ప్రకటించాలా? యేసుక్రీస్తును దేవుని కుమారుడని ప్రకటించాలా? యేసుక్రీస్తును దేవుడని ప్రకటించాలా? యేసుక్రీస్తును ప్రభు అని ప్రకటించాలా? ఏమని ప్రకటించాలి? ఏమీ కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటించేటువంటి సందర్భం కూడా దేని గురించి చెప్పబడిందంటే యేసుక్రీస్తు దేవుడనే సూచిస్తుంది దాన్ని. లేకపోతే ఆయన నామానికి అంత ప్రత్యేకత లేదు. దేవుని రాజ్యమును యేసుక్రీస్తు నామమును రెండు ప్రకటించాలి. అక్కడ దేవుని రాజ్యమునకు రాజు ఎవరంటే యేసుక్రీస్తు. ఆ రాజ్యము ఎవరిది అని అంటే సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు, ఆ దేవునిదే. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన నామమునే ప్రకటించాలి, ఆయన నామమును ప్రకటించాలి అని చెప్తుంది బైబిల్ గ్రంథం. మీకు ఇంకా అవగాహన కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఎవరి నామమును ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవాలి. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించాలి. చిన్న విషయం కాదండి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నామమును ఒప్పుకోవాలి. నువ్వు దేవుడా, దేవుని కుమారుడా, ప్రభువా, ఇవన్నీ సెకండరీ. దేవుని నామము, యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవాలి. బహుశా మీరు అనొచ్చు, కొన్ని మెటలాజిక్లు మాట్లాడవచ్చు. నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, నా నామమున రాలేదు. ఎస్, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నరావతారంలో వచ్చింది తండ్రి నామమునే. కానీ అసలు ఆయన నామం ఉందా లేదా అంటే ఉన్నది అని తెలియజేస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అనేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అక్కడ తండ్రి నామం ఉన్నది, కుమారుడి నామం ఉన్నది, పరిశుద్ధాత్మ నామం ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, తండ్రి నా నామమును పంపబో ఆదరణకర్త పరిశుద్ధాత్మ అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు పలకటంలో హృదయంలో నుంచి ఒక భక్తి భావం రావాలి, వినయ విధేయతలు రావాలి. ఆయన నన్ను రక్షించిన దేవుడు అనేటువంటి ఆ యొక్క ఆరాధనా భావం రావాలి. ఆ భావం వస్తేనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరును పలకటానికి మనకి అంత గొప్ప భావం వస్తుంది. ఆ పేరు పలికేటప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది. లేకపోతే ఎట్లాంటివే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ఎడల భయభక్తులు లేనటువంటి వారు అపవాది ఇట్లా వాడుకుంటాడు వాళ్ళని. ఒకవేళ తెలిసి చేసే పని అయితే మాత్రం నరకానికే డిసైడెడ్. ఎందుకనంటే అది దేవదూషణ. పౌలు గారు అంటారు, పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడునైన నన్ను. హింసకుడు, దోషకుడు, హానికరుడు. దోషకుడు అనేటువంటి దాని దగ్గర బ్లాస్ఫమర్ అనే మాట ఉపయోగించబడింది. బ్లాస్ఫమర్ అంటే దేవదూషణ. కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే దేవదూషణను అతడు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ఎడల దేవదూషణ అంటే ఇప్పుడు తండ్రిని దూషిస్తేనే దేవదూషణ, కుమారుని దూషిస్తే దేవదూషణ కాదా? కుమారుని దూషించాడు కాబట్టే, యేసుక్రీస్తు ప్రభువారిని దూషించాడు కాబట్టే, యేసుక్రీస్తు ప్రభువారికి విధేయుడుగా లేడు కాబట్టే, యేసుక్రీస్తు ప్రభువారి ఆడల భయభక్తులు లేవు కాబట్టే దాన్ని దేవదూషణగా భావించాడు పౌలు. కాబట్టి దూషకుడును నేను అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించండి, దేవదూషణ ఎలా అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని కాదన్నప్పుడు కూడా అది దేవదూషణే అవుతుంది. దేవదూషణ జోలికి మనము తెలిసి తెలియకుండా వెళ్ళకూడదు. అది యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురాడినట్టు, దేవదూషణ చేసినట్టు. దేవదూషణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పేరును సరిగ్గా ఉచ్చరించక, రాక ఉచ్చరిస్తే అది వేరు. చదువు లేదు, ఉచ్చరించలేకపోయారు, వారికి భాష లేదు, భాషా పరిజ్ఞానం అనేటువంటిది లేదు, అంత వివేచన లేదు,
అని మనము సరిపెట్టుకోవచ్చు. దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ సరిగ్గా పలకగలిగి ఉండి కావాలని ఒక కుయుక్తితోటి చేసేటువంటి ఈ పనిని మాత్రము ఖచ్చితంగా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారిని దూషించినట్టే అది దేవదూషణ లెక్క కిందకే వస్తుంది. కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ దేవదూషణ జరుగుతున్నది. అట్లా చేసి గతించిపోయిన వారు ఆల్రెడీ నరకంలోనే ఉన్నారు. అలా ఇంకా ఫాలో అవుతున్నటువంటి వారు నరక పాత్రులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవదూషణ అనేటువంటి దానికి క్షమాపణ లేదు. దేవదూషణ అనే దానికి క్షమాపణ లేదు. పాత నిబంధన కాలంలో దేవదూషణ చేసినటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది జరుగుతుంది. ఎవడైతే మరణశిక్షకు పాత్రుడు అవుతాడో వాడు ఖచ్చితంగా దేవుని కృపకి ఎన్నటికీ పాత్రులు కాలేరు. కాబట్టి దేవదూషణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరైతే ఆయనకి ఎదురాడి ఆ లెక్క లేకుండా పలుకుతూ లెక్క లేకుండా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారో వారు ఆల్రెడీ దేవదూషణలోనే ఉన్నట్టు, వారు నరకానికి పాత్రులుగా ఉన్నట్టు. ఒకవేళ మారు మనసు పొందితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా కనికర సంపన్నుడు. ఆయన్ను వేడుకుంటే ఆయన కనికరించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను క్షమించకపోతే తండ్రి అయిన దేవుడు నన్ను క్షమిస్తాడులే అనేటువంటిది పెద్ద మూర్ఖత్వం. యేసుక్రీస్తు ప్రభువారు క్షమించకుండా తండ్రి అయిన దేవుడు క్షమించడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే తండ్రి అయిన దేవుడు క్షమించేది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవత్వంలో కుమారుని ద్వారానే తండ్రి దగ్గరికి పోవాల్సిందే. ఏదైనా అది నీ ప్రార్థన కానీ, నీ విజ్ఞాపన కానీ, నీ యాచన కానీ, నీ ఆరాధన కానీ, నీది ఏదైనా కూడా కుమారుణ్ణి ఎరిగితేనే తండ్రిని ఎరిగినట్టు. నువ్వు కుమారుణ్ణి గణపరిస్తేనే తండ్రిని గణపరిచినట్లు, కుమారుణ్ణి ఆరాధిస్తేనే తండ్రిని ఆరాధించినట్టు, కుమారునికి కీర్తన పాడితేనే తండ్రికి కీర్తన పాడినట్టు, కుమారుని మహింపరిస్తేనే తండ్రిని మహింపరిచినట్టు. దేవదూషణ విషయంలో చాలా కేర్ తీసుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నవ్వు తెప్పించేటువంటి అంశం కాదు ఇది, నవ్వుకునేటువంటి అంశం కాదు. కీస్బాబు ఏంటి? ఒక బోధకుడు భాష రాదా? నేర్చుకోలేదా? ప్రభువు అంటానికి రాదా నోరు? క్రీస్తు అంటానికి రాదా నోరు? యేసు అంటానికి రాదా నోరు? క్రీస్తు అంటానికి రాదా? ఏస్ కీస్ ఏంటి? ఏస్ కీస్, ఏస్ పాబు, ఏస్ పాబు, కీస్ బాబు. ఏంటి మాటలు? కీస్ బాబు ఉన్నాడు, ఏస్ బాబు ఉన్నాడు. ఏంటి మాటలు? అంటే ఆయన మీద అసలు మీకు ఎటువంటి భయం కానీ భక్తి కానీ లేదు. ఆయన సంహరించే సంహారకుడు. ఏదో ఒక రోజు ఆయన చేతిలో పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండి మనము ఆయన్ని అనుసరించాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయనకు ఇష్టం ఉన్నట్లుగానే మనం జీవించాలి. సో అప్పుడే మనము బ్రతికింపబడతాం, లేకపోతే బ్రతికింపబడము. ఏదేమైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన నామమును ఒప్పుకొని జిహ్వాఫలం అర్పిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతియాగం చేస్తూ ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయన ఎప్పుడు ఘనపరుస్తూ ఆయన ఎప్పుడు మహింపరుస్తూ ఆయన ముందు మోకరిస్తూ మనం ఎప్పుడు కూడా అలా ఉండాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు మన అద్వితీయ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఘనతయు మహిమయు యుగ యుగములో కలుగునుగాక. ఆమేన్.